హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా అమ్మ మా నాన్నలు ఊరికా నుంచి అంటే కొటాల చెరువు నుంచి హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్లో బీరంగూడెంలో ఉంటున్నాం కదా మేము. అక్కడ నుంచి వాళ్ళకి కలవ టెంపుల్ చూపిద్దామని చెప్పి తీసుకెళ్తున్నాం. ఫస్ట్ కలవ టెంపుల్ చూపించాలని చెప్పి తీసుకురావడం జరిగింది. ఇక్కడ వాళ్ళకి చాలా బాగా నచ్చింది. ఎప్పుడు వాళ్ళు బయటికి పోయి బయట ప్రదేశాలు, బయట సిటీలు ఎప్పుడు చూసింది లేదు. అందుకనే మేము ఇక్కడికి వచ్చిన ఫస్ట్ నుంచి హైదరాబాద్కి రాండి రాండి అని అంటే రావలేదు. ఇప్పుడు ఏదో దేవుడి ఆశీస్సులతోటి రావడం జరిగింది. కాబట్టి ముందుగా వీళ్ళకి కలో టెంపుల్ దర్శనం చేపించాలని తీసుకొచ్చాం. మా అమ్మ చూసారా ఎంత ఆశ్చర్యంగా చూస్తుందో. పాపం వల్ల పుట్టినటువంటి బిడ్డకు శిక్ష వచ్చి పడింది. తల్లులు ఈ విషయాన్ని జాగ్రత్తగా సీరియస్గా తీసుకోండి. విన్నారుగా మా నాన్న మాటలు. ఓ అబ్బా, లక్షల మంది ఉన్నారయ్యా అంటున్నాడు. అంటే ఎప్పుడు వాళ్ళు ఇంత పెద్ద మందిరానికి ఎప్పుడు వెళ్ళింది లేదు. చుట్టూ తిరిగి చూస్తున్నారు జనాలను, ఆ ఫ్యాన్లు అయితే హెలికాప్టరు రెక్కలు ఉన్నంత ఉన్నాయి. మా అమ్మ చూడండి ఎంత బాగా ఆరాధన విన్నామో మేము. చాలా బాగుంది ఆరాధన అయితే. వాక్యం బాగా వచ్చింది మేము వచ్చినందుకు. సూపర్గా ఉంది. ఇంకా అక్కడి నుంచి హైదరాబాద్లో ఉన్న టూరిస్ట్ ప్లేసులు చూపించాలని చెప్పి తీసుకెళ్తున్నాం. మా అమ్మ మా నాన్నలు మాత్రం చాలా ఏదో అద్భుతంలాగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఎప్పుడు బయటికి వచ్చింది లేదు, ఎప్పుడు సిటీ చూసింది లేదు. అందుకనే చూపించాలనే ఎప్పటి నుంచో పిలుస్తుంటే వచ్చినారు ఇప్పటికి. ఇప్పుడు హుసేన్ సాగర్ దగ్గర ఉన్న సెక్రటరీ అంటే సచివాలయం ఆ భవనం ఆడ చూపించా. ఒక ఫోటో దిగారు. అక్కడ నుంచి లుంబినీ పార్క్ తీసుకుపోవడం జరిగింది. ఇక్కడ చైన్ చూడండి, మన ఫోటోలతో చేయిస్తున్నారు. 10 minutesలో చేసి మన చేతికిస్తారు. కప్స్ కానీ, చైన్స్, ఫ్రేమ్స్, వాటర్ ఫాల్. అక్కడ నుంచి వెళ్ళండి అంటే మా నాన్న మా అమ్మ అస్సలు వినట్లే. వద్దయ్యా తడిచిపోతాం అంటారు. వాళ్ళందరూ పోతురు కదా అంటే అస్సలు వద్దు, బట్టలు భంగం అవుతాయి అంటారు. కానీ అంటే అంత తెలియదు వాళ్ళకి, తడవకుండా రావచ్చు అనేది కూడా తెలియదు మా నాన్నలకి. అక్కడ నుంచి ఇది ఎక్కడంటే కళ్ళు తిరుగుతాయి అన్నారు. ఆ ఎద్దుదేమో స్టార్ట్ చేయలా.
హుస్సేన్ సాగర్లో లుంబిని పార్క్ నుంచి బుద్ధుడికి స్టీమర్లో రావడం జరిగింది. ఇక్కడ బుద్ధుడిని చూసిన మా అమ్మ మా నాన్నలు చుట్టూ తిరుగుతున్నారు. ఎందుకు తిరుగుతున్నారు ఏంది అని అంటే కింద ఉన్న విగ్రహాలు, ఆ చిత్ర కళాకారులను చూసుకుంటా తిరుగుతున్నారు. మొత్తానికి అయితే చాలా ఆశ్చర్యంగా పోయారు. అంటే వాళ్ళు టీవీలో చూసిందే కానీ డైరెక్ట్గా ఎప్పుడు వచ్చింది లేదు, చూసింది లేదు. మేము ఫస్ట్ నుంచి కూడా అడుగుతూనే ఉన్నాం మా అన్నోళ్ళు కానీ మేము కానీ వెళ్దాం రాని అంటే అస్సలు రాలేదు. ఎందుకంటే అప్పుడు బర్రెలు ఉండే మాకు, బర్రెలను చూసుకుంటా పొలం చూసుకుంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు మాత్రం కొంచెం గ్యాప్ వచ్చింది, వయసు తగ్గింది కాబట్టి బర్రెలను అమ్మేసి ఖాళీగా ఉన్నారు. ఇంకా ఇప్పుడు కొంచెం ఎంజాయ్గా ఉండాలి కాబట్టి, తిరగాలి కాబట్టి ఇప్పుడన్నా రాండి అని చెప్పి సంవత్సరం నుంచి 1-2 రోజులు కాదు, సంవత్సరం నుంచి బతునాడగా ఇప్పుడు వచ్చిర్రు. ఆ అదృష్టం నాకే దక్కింది, మా అన్న తమ్ముళ్ళ ముగ్గురులలో. దానికి నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్లో వెళ్తున్నాం. మా అమ్మ మా నాన్న మాత్రం స్టడీగా కూర్చున్నారు. ఎంతైనా వాళ్ళ ఆశ్చర్యాన్ని నేను దగ్గరుండి చూడడము నాకు చాలా హ్యాపీ, చాలా ఆనందాన్ని ఇచ్చింది. వాళ్ళేమో ఒకటేమైనా డబ్బులు అయిపోతున్నాయి అనే పాట పాడుతున్నారు. నేను నా భార్య ఎవరైనా కానీ డబ్బులు ముఖ్యం కాదు, డబ్బులు అవుతుంటాయి, ఎట్టైనా అయిపోతుంటాయి, అది కాదు ముఖ్యము, మీకు మొత్తం చూపించాలా, ఉండండి ఒక వారం అంటే అస్సలు ఆగట్లే. ఎందుకు ఉండట్లేదు ఏందని అడిగితే అస్సలు వాళ్ళకి వాతావరణం సెట్ అవ్వాల చెప్పాలంటే. ఎందుకంటే ఎక్కువ పల్లెటూళ్ళనే ఉన్నారు కదా, అక్కడ వాతావరణము సిటీ వాతావరణం చాలా డిఫరెంట్. నేను అనుకున్నా వచ్చినారు కదా ఒక వారం 10 రోజులు ఉంటారులే, మొత్తం చూపించేద్దాం, ఇష్టం వచ్చినవి తినిపిద్దాం అంటే అస్సలు నా వల్ల కాలే. వాళ్ళు నిలబడలేదు అసలు అని ఇంకా సరే అని చెప్పి ఇంకా పోయేటప్పుడని చూపించి పంపిద్దామని చెప్పి చూపించా. ఇప్పుడు కూడా ఊరికంటేనే వాళ్ళు రెడీ అయింది, ఇవన్నీ చూపిస్తారా అంటే అసలు వద్దే వద్దయ్యా అని పట్టినారు. సరే రాండి బస్ స్టాండ్ కన్నా పోదామని చెప్పి తీసుకొచ్చి ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఇక్కడ చేపలు చూశారు కదా, ఈ చేపలు ఫిష్ స్పా అంటారు వీటిల్లో కాళ్ళు పెడితే మట్టి, గోర్లలో ఉన్న మట్టి, చిన్న తోలు మొత్తం తీసేసి ఇంకోటి దెబ్బ తగిలినా కానీ ఆ దెబ్బ కొంచెం కొరికినా కానీ అది కూడా మానిపోతాయి. ఎటువంటి సెప్టిక్ ఎఫెక్ట్, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు, చాలా బాగుంటుంది. ఎంజీబీఎస్ వెళ్ళి అక్కడ ఉన్న 23, 24 ప్లాట్ఫామ్ దగ్గర శ్రీశైలం బస్సులు ఉన్నాయి. శ్రీశైలం బస్సు ఎక్కించా. అక్కడ మా అన్న వాళ్ళు, మా అక్క వాళ్ళు అందరూ ఉన్నారు. అక్కడికి వెళ్ళి అక్కడ 2 రోజులు ఉండి అక్కడ నుంచి మా ఊరు వెళ్తారు. హాయిగా కూర్చున్నారు. మరి బాయ్.